తోపుడు బండ్లు చిల్లర వ్యాపారస్తుల జీవనోపాధికి దెబ్బతీసే చర్యలు జీవీఎంసీ పోలీస్ సిబ్బంది మానుకోవాలని హాకర్స్ సంక్షేమ సంఘం ఏఐటీసీ జిల్లా కార్యదర్శి కసిరెడ్డి సత్యనారాయణ పప్పు అప్పారావు అన్నారు. శుక్రవారం గాజువాక హాకర్స్ సంక్షేమ సంఘం కార్యాలయంలో గౌరవ అధ్యక్షులు కసిరెడ్డి సత్యనారాయణ, కార్యదర్శి పప్పు అప్పారావు మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 2004 సంవత్సరంలోని విడుదల చేసిన నేషనల్ షా పాలిస్ అండ్ అర్బన్ స్టేట్ వెండర్స్ చట్ట ప్రకారం అమలు చేయాల్సిందిగా సుప్రీంకోర్టును ఆశ్రయించామని అన్నారు. జీవీఎంసీ ఆధ్వర్యంలోని సర్వే జరిపి తోపుడు బండ్లు, చిరు వ్యాపారస్తులకు వారందరికీ కూడా గుర్తింపు కార్డులు ఇచ్చారని గుర్తు చేశారు. తోపుడు బండ్లు, చిరు వ్యాపారస్తులకు ఉపాధి రక్షణ కల్పించకుండా, హాకర్స్ జోన్లు ఏర్పాట్లు చేయకుండా, రోడ్లపైన వ్యాపారం చేయనివ్వకుండా పోలీసులు దురుసుగా ప్రవర్తించడం దుర్మార్గమని ఆరోపించారు. ఈ గాజువాకలో దాదాపు 28 సంవత్సరాలు పెట్టి ఆకర్ష్ సంఘం ఏర్పడి ఇక్కడ 5 లక్షల మంది జనాభాకి చాలా తక్కువ ధరలకి కార్పొరేట్ సంస్థలు వచ్చినప్పటికి కూడా వారికి పోటీగా సామాన్యుడికి అందుబాటులోకి చిల్లర వస్తువులు తీసుకురావడం జరిగింది. మరి ఈ యొక్క గాజువాక మార్కెట్ విశాఖ జిల్లాలో కాదు కదా, ఆంధ్రప్రదేశ్లోనే ఇంత చవకైన వస్తువులు, ఇంత చవకైనటువంటి ఫ్రూట్స్ ఇంకెక్కడా తెలియవు. తనకు అనేటువంటిది ఈ రోజు ఉన్నటువంటి గవర్నమెంట్ అధికారులు చెప్తా ఉన్నారు. అటువంటి సప్లై చేస్తున్నటువంటి చిరు వ్యాపారస్తులందరినీ కూడా మేము గతంలో ఉన్నటువంటి 5 ఎమ్మెల్యేలని ఇక్కడ చూడడం జరిగింది. 5 ఎమ్మెల్యేలు కూడా మాకు సహకరించారు, పూర్తిగా సహకరించి గాజువాకలో మార్కెట్ అనేటువంటిది పురాతనమైన మార్కెట్. ఇది గాజువాక మార్కెట్. ఆ పురాతనమైన మార్కెట్కి స్టీల్ ప్లాంట్ కానీ, ఇక్కడ బిహెచ్పి కానీ, ఇక్కడ ఉన్న పరిశ్రమలో పనిచేసేటువంటి కార్మికులందరికీ కూడా అందుబాటులో తీసుకొచ్చింది కాకుండా వాళ్ళకి నెలసరి ఆదాయం కూడా పెరిగినటువంటి సెంటర్ ఇది. అటువంటి సెంటర్లో ఈ రోజున కొత్త అధికారులు వచ్చి కొత్త ప్రాబ్లంని సృష్టిస్తూనే ఉన్నారు. అది ప్రధానంగా పోలీస్ డిపార్ట్మెంట్. దానికి మేము నిరసన తెలియజేస్తూ ఉన్నాం. అందుకే ఈ రోజున ఈ ప్రెస్ ఏర్పాటులో చేయడం జరిగింది. మేము గతంలోనూ ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఎన్నోసారి వినతి పత్రాలు ఇచ్చాం. వాళ్ళందరికీ కూడా మేము ఒకటే వినిపించుకున్నాం. మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి కానీ, లేకపోతే ఉన్నటువంటి రోడ్లు విస్తరణ చేసిన తర్వాత వీళ్ళందరికీ 6 అడుగుల భారీ గడ్లు ఏర్పాటు చేసి వీళ్ళందరూ వ్యాపారం చేసుకునేటువంటి వీలు దొరుకుతుంది. దానికి హామీ ఇచ్చున్నారు. మన విశాఖపట్నం మున్సిపాలిటీ కమిషనర్ కానీ, జోనల్ కమిషనర్ కానీ, అలాగే గత పరిపాలన విభాగంలో ఎమ్మెల్యేలు కానీ, అందరూ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఏసీపీ కూడా, సిపి గారు, గతంలో సిపి గారు కూడా దీనికి వచ్చి వాళ్ళందరూ కూడా చూసి మాకు హామీ ఇవ్వడం జరిగింది. కరోనా టైంలో కూడా ఏసీపీ గారు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి ఉన్నటువంటి గొళ్ళందరినీ కూడా వికేంద్రీకరణ చేసి ఒకే జాగాలో ఉండద్దు, ఇప్పుడు ఎందుకు కరోనా వచ్చింది, దీన్ని వికేంద్రీకరణ చేయనట్టు చిన్నకంటాడా ఇటు చింకు ఈ కిందకి వెళ్ళేటటువంటి ప్రాంతంలో కూడా వ్యాపారం జరుగుతుందని మేము అందరికీ కౌన్సిలింగ్ ఇచ్చి పంపించడం జరిగింది. మరి ఈ రోజున ఇటువంటి సందర్భాల్లో పోలీసు వారు వచ్చి జోన్లు ఏర్పడింది, ఇక్కడ జోన్లు ఏర్పాటు చేశారు, ఒక కమిటీ ఉంది, కమిటీలో చర్చించకుండా బలవంతంగా పోలీస్ ఎస్ఐ గారు వచ్చి వీళ్ళందరికీ అవుట్ సోర్సింగ్ పోలీసు వారిని తీసుకొచ్చి దౌర్జన్యంగా పెంచి చొరుకుని రోడ్డు మీద పారేయడం, రోడ్డు మీద తీసేయడం అనేటువంటి చాలా అన్యాయం. మేము ఒకటే చెప్తున్నాం, మేము వచ్చి మా అంతటా మేమే పెట్టలేదు. గాజువాక అభివృద్ధి గురించి ప్రజలకు అనుకూలమైనటువంటి దాంట్లో పరిపాలన విభాగం అందరూ కూడా ఇచ్చిన హామీ మీద వాళ్ళందరికీ గుర్తింపు కార్డులు కూడా ఇవ్వడం జరిగింది. మున్సిపాలిటీ గుర్తింపు కార్డులు కూడా ఇచ్చారు. మరి ఈ రోజున పోలీసు వారు ఒక ఎస్ఐ, నాకు 6 ఎకరాల పొలం ఉంది, నేను ఏదైనా చేస్తాను, నేను అంత గతంలో ఉన్నటువంటి పోలీసులు ఏం చేశాను నాకు తెలియదు, కానీ నేను ఈ విధంగానే ప్రవర్తిస్తాను చెప్పడం చాలా మాకు ఆశ్చర్యకరంగా వేస్తాం. ఎందుకంటే ఇక్కడ రవివర్మ గారు లేక డిఎస్పీ, అందరూ డిఎస్పీ గాంధీ గారు లేక అందరూ డిఎస్పీ చేశారు, అందరూ ఎస్ఐగా ఉద్యోగం చేశారు. నేను 45 సంవత్సరాలు ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేస్తా ఉన్నాను. పోలీసు వారితో మంచి సంబంధాలు ఉన్నాయి. వారి సమస్యలు కూడా మేము పరిష్కరించాం. ల్యాకప్ డెత్ అవుతే ఇక్కడ వచ్చి పోలీసు వారికి కూడా సమస్యలు పరిష్కరించాం పోలీస్ స్టేషన్లో. అటువంటిది ఇక్కడ ఒక ఎస్ఐగా వచ్చి, ట్రాఫిక్ ఎస్ఐ వచ్చి పై అధికారులు చెప్పారు లేదో మాకు తెలియదు, కానీ ఆవిడని ప్రవర్తిస్తున్నటువంటి కనీసం కౌన్సిలింగ్ లేకుండా, ఇన్ఫర్మేషన్ లేకుండా ఆయన చేస్తున్న పనులు ఏదైతే ఉన్నాయో అది మంచి పద్ధతి కాదు. అది సామాన్యుడు పేద ప్రజల్ని పట్ల ఆయన అనుసరిస్తున్న విధానం మంచి సాంప్రదాయం కాదు. మేము ఒకటే దయచేసి ఎస్ఐ గారిని కానీ, పోలీసు వారిని కానీ, ట్రాఫిక్ వారిని కానీ కోరుతున్నాం,
మేము వెళ్ళిపోవడానికి మాకేం అభ్యంతరం కాదు, మాకు జోన్లు ఏర్పాటు చేయండి. గతంలో ఇచ్చే ప్రభుత్వ అధికారులు ఇస్తున్నటువంటి భూమిని మీకు ఏర్పాటు చేస్తామని చెప్పేసి జింక దగ్గర ఏర్పాటు చేస్తాం, 2 ఎకరాల దాకా మీకు ఏర్పాటు చేస్తాం, అక్కడికి వెళ్ళండి అన్నారు. దానికి ఓకే పెట్టాం. తర్వాత మిమ్మల్ని అందరినీ సరే ఓడా క్వార్టర్స్ ఓడా కాలనీ పంపిస్తామని చెప్పారు, దానికి ఓకే అన్నాం. మున్సిపాలిటీ నుంచి దానికి సంబంధించిన నిధులు కూడా వచ్చే మా తోపుడు వాళ్ళు మా వర్క్ చేయడానికి బెదిరీ చేయడానికి, దానికి కూడా 5 కోట్ల రూపాయలు వస్తే అది అక్కడ ఖర్చు పెట్టి అక్కడ సంక్షేమ అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కమిటీకి హ్యాండ్ ఓవర్ చేశారు. మా సంక్షేమ సంఘానికి అక్కడ అభివృద్ధి. తర్వాత ఎమ్మెల్యే గారు పల్లా శ్రీని గారు మున్సిపాలిటీ ఆఫీస్ పక్కనే మాకు 2 ఎకరాల భూమిని మాకు కేటాయించి తోపుడు పనులకు ఇస్తానని చెప్పారు. దానికి కూడా మున్సిపాలిటీ నుంచి సొమ్ము వచ్చింది. ఆ సొమ్మును కూడా అక్కడ అభివృద్ధి చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి స్థానికులకి ఇవ్వడం జరిగింది. అంటే మా పేరు చెప్పి వస్తున్నటువంటి స్థలాలు కానీ మా పేరు చెప్పిన వస్తున్న